వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎన్నికలలో ఉచిత పథకాల గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొనడం జరిగింది. రాష్ట్రాల ఆదాయం లోటు పెరుగుతున్నప్పటికీ ఉచిత పంపిణీ కొనసాగిస్తున్నారని ధర్మాసం అసహనం వ్యక్తం చేసింది. పన్ను చెల్లింపులు కాకపోతే ఈ పథకానికి ఎవరు చెల్లింపు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ ఉచిత స్థానంలో రాష్ట్రాల ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. సరే ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితులకు ఎన్నికల్లో ఉచిత పథకాల గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య అన్నమాట. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందరే, అలాగే రాష్ట్ర ఆదాయం లోటు పెరుగుతున్నప్పటికీ ఎక్కువ సురమత కన్నా ఉచితాన్ని పంపిణీ తుంగేందరికి ఇచ్చి ధర్మాసం అసహనం వ్యక్తం అవుతుందన్నమాట. ఈ పన్ను చెల్లింపులు కాకపోతే ఆ పథకానికి ఎవరు పన్ను చెల్లింపు చేస్తారని ధర్మాసం ప్రశ్నిస్తుందన్నమాట. ఈ స్థానంలో రాష్ట్రాల ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఏదో వాళ్ళందరికీ ఇచ్చి కెత్తడం జరుగుతుందన్నమాట. సరే మంతం ఫ్రెండ్స్.